హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాల అవర్ ఛానల్. ఈ వీడియో కన్నా ముందు వీడియోస్లో మేము పెద్ద గ్రో బ్యాగ్కి ఎలా స్టాండ్స్ చేసామో, మట్టి ఎలా ఫిల్ చేసామో చూశారు కదండి. హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు. మొన్న గ్రో బ్యాగ్ ఫిల్ చేసాం కదండి, మొత్తం ఆకులతోటి మట్టితోటి మొత్తం అంతా ఫిల్ చేసాం కదా. ఈరోజైతే అందులోని దొండపాదు మొత్తం టబ్లోంచి అంతా తీసేసి ఆ గ్రో బ్యాగ్లో అయితే వేద్దామని ఇప్పుడు వచ్చామండి. ఇప్పుడు 7:30 అయింది మార్నింగ్. ఇప్పుడైతే ఆ పని చెయ్యాలి. చూడాలి, అసలు అది దొండపాదుని అస్సలు పట్టించుకోలేదండి. అది ఎప్పటి నుంచో రిపోర్టింగ్ చేద్దామని చూస్తున్నాం. ఈ రోజుకి కుదిరింది. గ్రో బ్యాగ్ చూడండి ఎంత బాగా అయ్యిందో చూపిస్తాను మీకు. ఎలా ఉందండి, బాగుందా? ఏంటండి 4 days అయ్యింది. 4 days అయింది ఆ గ్రో బ్యాగ్ ఫిల్ చేసి ఆకులతోటి మట్టితోటి. చూడండి, కొంచెం మధ్యలో కొంచెం నీళ్ళు చిలకరించాను, మళ్ళీ వర్షం కూడా పడింది. 4 days అయింది. ఈరోజైతే దొండపాదు ఇందులోని వేస్తున్నాం. దొండ దుంపలు ఉంటాయి అనుకుంటా, అవైతే ఇందులో వేస్తున్నాం ఈరోజు. రెడీ అండి, ఇక మా వారు రెడీగా ఉన్నారు. వేద్దామా? రండి, మీకు చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉందో దొండపాదు అనేది. గడ్డి చూడండి, చూసారా ఎలా ఉందో. మొత్తం గడ్డి కొంచెం ఉండేటప్పుడు తీస్తే బాగున్నాం. ఇంకా రిపోర్టింగ్ చేద్దామని చెప్పి ఇంక వదిలేసాను. మొత్తం అంతా ఇదే స్ప్రెడ్ అయిపోయిందండి గడ్డి. ఇక ఇలా ఉన్నాయి. అస్సలు పాపం బాగాలేదు మొక్క, అంతా తీసేయాలి ఇప్పుడు. ఇక పైకి చూడండి ఎలా ఉన్నాయో. పైన ఈ బొరబాటి పాదు ఇది కలిసిపోయింది. ఇవి అస్సలు బాగాలేదు, చాలా నిర్జీవనంగా ఉన్నాయి, అస్సలు బాగాలేదు. ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు. ఇది రండి పట్న. ఈరోజు మొక్కలకి నీళ్ళు వేయడం అవసరం లేదండి, ఎందుకంటే నైటు వర్షం పడింది లైట్గా. కొన్ని మొక్కలు అన్నీ తడిగానే ఉన్నాయి. ఈరోజు అయితే వాటరింగ్ పని లేదు, అందుకని ఈ పని చేస్తున్నాం. రండి. మొలమాకు తెంపుతున్నారా? 7:30 అయింది, అయినా సరే ఎండ విపరీతంగా వచ్చేసింది. ఇవి తీసుకొచ్చాను, అవి కట్ చేయాలండి. ఆ తాళ్ళు అవన్నీ కట్టేసి ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేయాలి ఇప్పుడు. చక్కగా తాళ్ళు కట్టాను. ఆ పాదైతే బాగా గ్రో అయింది, పైకి వెళ్ళింది పాపం, పాకింది. కానీ ఏంటో మొక్క ఆ గడ్డి అది పెరిగిపోవడం వల్ల బలం తగ్గిపోయింది. కట్ చేసేయాలండి. ఇక్కడ కట్ చేసేయండి, సిజర్ తీసుకో. రెండు దీంతో కట్ చేయొచ్చు కదా, కట్ చేసేయండి. ఆ వేస్ట్. ఇది నేను పట్టుకోవాలా? ఈడ్చి. ఎంత డస్ట్ ఉందో కింద. మేడంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయలేదు కదా, ఎలా ఉందో. ఎంత అయిపోయిందో గడ్డి, అందుకే బలం సరిపోలేదండి ఈ టబ్కి. ఇది 100 rupees టబ్లో వేసాను, వెడల్పు టబ్లో. ఇది వేసినప్పుడు కూడా మీకు చూపించానండి ముందు వీడియోస్లో. ఇది వేసినప్పుడు మీకు చూపించాను. ఏం పాడవండి, కింద పంపియండి, అలాగా బోర్లించేయండి టబ్ని. అటు వస్తాయి. వావ్, వేర్లు ఎలా ఉన్నాయో, ఒక నెట్లా ఉంది. ఎలా ఉందో వేర్లు మొత్తం. ఇవన్నీ దుంపలు ఉంటాయేమోనండి ఎక్కువ, చూడాలి. ఇదిగో
ఏంటి దుంపలు ఉంటాయి, కట్ అయిపోతాయి, చూసుకో. గ్రో బ్యాగ్ బాగా సెట్ అయిందా, కరెక్ట్గా నించుంది. ఆ తాడు కట్టడం వల్ల కరెక్ట్గా నించుంది. మనం అది కరెక్ట్గా నించోడానికి బాగా సెట్ చేసుకోవాలండి. కిందన సపోర్ట్ అది కరెక్ట్గా ఇస్తే గ్రో బ్యాగ్ కరెక్ట్గా నించుంటుంది. లేకపోతే వాలిపోతుంది, ఒక్కవైపు ఒక సైడ్ వాలిపోతూ ఉంటుంది ఒక్కొక్క వైపు. ఆల్రెడీ దానికి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి, ఇంక మేము పెట్టలేదు, కవర్కి ఉన్నాయి ఆల్రెడీ. ఇది ఎలా ఉందో దుంపలు పెరిగిపోయి రాడిష్లా ఉంది, ముల్లంగి దుంపలా ఉంది. ఇది క్యారెట్ లాగా ముల్లంగిలా ఉంది, ఇది వైట్గా ఉంది కాబట్టి. చిన్నది ఒక్క దుంప వేస్తే చాలండి. దొండపాదు చాలా మొండి మొక్క అంటారు కదా, చిన్న ఇది వేస్తే చాలు, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ కొమ్మ వేసినా వచ్చేస్తుంది. మొక్కలు అయితే బాగా గ్రో అవుతాయి. చిన్న కొమ్మ నాటితే చాలండి. అయ్యి బాబోయ్ ఎంత ఉందో దుంప, ఎలా పెరిగిపోయింది చూడు. వేరే పెట్టరా, ఇది కట్ అయిపోయిందా ఏంటండి? ఇది ఇప్పుడే కట్ అయినట్టుందండి. ఇది ఇలా కుట్టారు కదా, కొట్టలేదు. ఇదిగా కట్ అయింది, కొట్టకూడదు ఇప్పుడు. వావ్, ఏది ఎలా అయిపోయిందో కిందకి పెట్టండి ఒకసారి. ఎంత పెరిగిపోయిందో పాపం, ఎంత దుంపు. ఓహో, ఇది మరీ ఘోరం. ఓ దేవుడా, ఎంత దుంపలు పెరిగిపోయా. ఇంకా భూమిలో వేస్తే ఇంకా ఎక్కువ పెరిగిపోతాయేమో కదండి. చాలా ఎక్కువ. వీడియో ఇలా పెట్టేటప్పుడు నవ్వాలండి మీరు, లేకపోతే ఏదో ఎక్కువ పనిచేస్తారు. వీడియో ఇలా పెట్టకండి, నవ్వరు. ఇది బాగాలేదు, ఇది దుంప అండి, కట్ అయిపోయింది. ఇది కట్ అయిపోయింది. ఇంత చిన్నది ఇలా నాటినా వచ్చేస్తాయి చక్కగా. ఇవి కూడా చిన్న చిన్న ఈ గుంపులు ఉన్నాయి కదా, ఆ గుంపులు, ఈ గుంపుల దగ్గర మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ఇలాంటే ఇరిగిపోతాయి. ఇది చక్క ఇలా వేస్తే చాలండి, వచ్చేస్తుంది. ఇది ఇదే వేసాం మనం, ఫస్ట్ వేసింది ఇదేనండి. ఫస్ట్ ఈ కొమ్మ వేసాను, ఇదే నాటాను ఫస్ట్. ఈ కొమ్మన ఇంకొకటి ఏదో ఇది అనుకుంటా, ఇదే ఈ రెండు నాటాను. వేరే వాళ్ళు ఇచ్చారు, సన్నంగా ఉన్నాయి, కొంచెం సన్నంగా ఉన్నాయి. అప్పుడు వర్షంతో నాటాను ఆ రోజైతే, ముందు వీడియోస్లో ఉన్నది. ఈ రెండు ఇది గుంపు దగ్గర కాకుండా మధ్యలో కట్ చేయండి. ఇవి చూద్దాం, ఇవి కూడా వేసి వచ్చేస్తాయి ఈజీగా బతుకుతాయి ఈ కొమ్మలు కూడా. ఇక ఇది నాటుదాం అనుకుంటున్నాను అండి నేనైతే. ఈ గ్రో బ్యాగ్లో అయితే ఇవి నాటుదాం అనుకుంటున్నాను. ఇవన్నీ వేరే టబ్లో వేసి ఉంచుతాను. ఇవి 4 days అయింది కదండి మట్టి నింపిది, చక్కగా కంపోస్ట్ అయిపోద్ది. ఆకులు అవన్నీ చూసారా అని చక్కగా అయిపోయాయి. ఇంకొక 4 days 5 days అయితే చక్కగా ఇవి కూడా మెల్ట్ అయిపోతాయి. ఇవి కొంచెం టైం పడుతుంది, కొమ్మలు లాంటివన్నీ టైం పడుతుంది కంపోస్ట్ అవ్వడానికి. ఇంకా ఆకులు ఇలాంటివి అయితే తొందరగా అయిపోతాయి. కంపోస్ట్ వేసేయండి ఇందులోని.
ఇలా పెట్టండి, చాలా ఎక్కువ లోతు అడకండి, పర్లేదు అలా ఉంచేయండి. ఎందుకంటే పైన కొంచెం మట్టి వేస్తాం కదా, కంపోస్ట్ అది. పర్లేదు అలాగా. ఇలా పైన వేస్తున్నాం అండి, ఎందుకంటే మళ్ళీ మట్టి అది వేస్తాం కదా, మళ్ళీ మట్టి దిగుతుంది. కొంచెం కంపోస్ట్ అయిన తర్వాత ఇది ఆకులు అన్నీ వేసాం కదా, అదంతా కంపోస్ట్ అయితే ఈ మట్టి కొంచెం దిగుతుందని ఇలా పైన వేస్తున్నాం. పైన ఈ దుంపలు అనేవి ఇలాగే పెట్టాము, పైన లోపలికి పెట్టలేదు. మట్టి వేసేయండి. ఒక సైడ్ అంతా ఈ దుంపలు వేసాం కదా, ఇటు సైడ్ ఏమో ఆనపకాయ పాదులు మొన్న చూపించాను కదండి, విత్తనాలు వేసాను కదా, ఆ మొక్కలు అయితే మీకు చూపించాను కదా, అవి ఇటు సైడ్ 2 వేస్తున్నామండి. ఈ మట్టి అయితే ఇప్పుడు వాడట్లేదండి, ఇది బాగా కొంచెం ఎండలో ఆరబెట్టి అప్పుడు దీంట్లోనే ఇంకా కంపోస్ట్ అన్నీ కలిపితే కిచెన్ వేస్టేజ్, ఆవు వేరు అవన్నీ మనం తర్వాత కలిపి వేరే మొక్కలు నాటుకోవచ్చు. మట్టి అయితే ఎంత బాగుందో, లూజ్గానా చాలా బాగుంది మట్టి. ఈ వేర్లు లాంటివన్నీ తీసేసి ఎండబెట్టిన తర్వాత ఈ వేర్లన్నీ తీసేసి కొంచెం ఆవు ఎరువు, వేపపిండి, కిచెన్ వేస్టేజ్ అన్నీ కలుపుకొని మళ్ళీ మొక్కలు నాటుకోవచ్చు. చాలా బాగుంది మట్టి అయితే. ఇంకా అక్కడ ఉన్నాయండి ఈ పాదులు, ఆనపకాయ పాదులు మీకు చూపించాను కదా, ఇవి బాగానే గ్రో అయ్యాయి. ఇవి అందులో వేసేస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్త తీయండి, వేర్లు తెక్కకుండా. పట్టుకోనా బాగా సెట్ అయింది. దుంపలు వేసేయడం అయిపోయింది, ఆనపకాయ మొక్కలు వేసాము. నెక్స్ట్ ఇటు స్టాండ్లు పెట్టాం కదా, స్టాండ్ల మీద ఈ మందార మొక్క పెట్టామండి. ఇది మందార మొక్క ఉంది, నిన్న పువ్వులు తెంపలేదు, వాడిపోయి ఈరోజు ఇవి. ఈ వాటర్ క్యాన్లో వేసిన మందార మొక్క అయితే ఆ స్టాండ్ మీద పెట్టాము. ఇటు సైడ్ కరివేపాకు మొక్క పెట్టాం, వాటర్ క్యాన్ ఇలా సెట్ చేసాము. ఇప్పుడు వాటర్ వేయాలి. మొత్తానికైతే ఈ విధంగా గ్రో బ్యాగ్ సెట్ చేసి చూడండి, ఎంత బాగా సెట్ అయింది కదా. గ్రో బ్యాగ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకొని దొండపాదు అయితే రీపాట్ చేసాము. నెక్స్ట్ ఆనపకాయ మొక్కలు వేసామండి. ఈ స్టాండ్స్ మీద ఆ టబ్స్ అయితే పెట్టాము. చక్కగా బాగా సెట్ అయింది కదా, చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలన్నీ మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.